చాలా బలహీనంగా ఉంది. చాలా ఇబ్బందులలో ఉన్నారు వారు. ఎక్కడెక్కడో తిరిగారు, డాక్టర్ల వైపు తిరిగారు. తర్వాత అక్కడ ఉంటున్న నాకు తెలిసిన ఒక కుటుంబానికి చెప్పారంట, అయ్యా ఆ దైవ సేవకుడు కనుక వస్తే మా ఇంటికి తీసుకురండి, ప్రార్థన చేయించుకుంటాం అని చెప్పారు. సరే అని చెప్పి ఈ బ్రదర్ నాతో చెప్పాడు, అన్న ఆ రోజు వెళ్ళిపోయాం మేము. వెళ్ళిపోయినాక బ్రదర్, అన్న మరి పలాని కుటుంబస్తులు రమ్మన్నారు, వెళ్దాం రన్న, ప్రార్థన చేద్దాం అన్నాడు. సరే అని చెప్పి ఆ ఇంటికి వెళ్ళిపోయాం. వారి సమస్యలన్నీ కూడా చెప్పారు, ప్రాబ్లమ్స్. ఆ ఇంటి యజమానునికి, ఆయన పేరు మొబ్బాషా గారు, ఈ రైట్ సైడ్ కుంటున్న కాలు ఇక్కడ నుంచి బాగా తీపు తీస్తుండేది. ఎక్సరీలు తీయించారు, బాగ్గాలేదు. మంత్రగాళ్ళ దగ్గరికి తిరిగారు, బాగ్గాలేదు. ఎక్కడెక్కడో తిరిగారు, ఎన్నెన్నో చూయించారు, బాగ్గాలేదు. ఒక మంత్రగాడు మీ ఇల్లు అమ్మాలని చెప్పాడట, మీ వాస్తు బాగలేదు. ఇంకొక మంత్రగాడు మీకు చేతబడి చేశారు, ఇంత అమౌంట్ ఇవ్వాలి, నల్ల కోడి తీసుకురండి, నేను చెట్టు తిప్పేస్తానన్నాడు. అయినా ఇచ్చారు, బాగ్గాలేదు. ఆయన చెప్పాడు. తర్వాత నేను చెప్పాను, ఇల్లు కూడా అమ్మమంటున్నారన్న, ఇంకా రెడీగా ఉన్నాం ఇల్లు అమ్మడానికి అని చెప్పారు. నేను అన్నాను, బ్రదర్ మీ ఇల్లు అమ్మడానికి వీల్లేదని చెప్పాను. ఎందుకంటే దేవుడు గొప్పవాడు ఉన్నాడు, మీ ఇంటికి ఏ దోషమున్నా దేవుడు తొలగిస్తాడని చెప్పాను. చెప్పి ప్రార్థన చేస్తుండగా ఇంటి యజమానురాలు కూడా ఏమంటుందో తెలుసా, బ్రదర్ నాకు కూడా రోజు నిద్ర పట్టట్లేదు, పిచ్చి పిచ్చి కలలు పడుతున్నావు రాత్రి అంతా నాకు అంటున్నా. సరే మొత్తానికి ఇద్దరికి ప్రార్థన చేశాము. చేసినాక రాత్రి 1 గంటకి ఆయన కాలు తొలగిపోయింది. ఆ పిచ్చి పిచ్చి కలలు పడుతున్న ఆమె, ముస్లిమ్స్, ఆమెకి రాత్రి యేసుక్రీస్తుని దర్శనంలో చూస్తుందంట. చప్పట్లు కొట్టండి అందరూ. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడండి ఆయన! చక్రవర్తి అయిన దేవుడు, రాజులకు రాజు అయిన దేవుడు, నీకు కనిపించే దేవుడు, నీతో మాట్లాడే దేవుడు, నీ హృదయాన్ని తట్టే దేవుడు, నీ జీవితాన్ని మార్చే దేవుడు, నీ కుటుంబాలని మార్చగలిగిన దేవుడు ఆయన నజరేయుడైన క్రీస్తు. ఆ రోజు తర్వాత పనికి వెళ్ళి అందరికి సాక్ష్యం చెప్పిందంట ఆమె. పలానా దైవసేనుడు వచ్చాడు, ప్రార్థన చేశాడు, రాత్రికి రాత్రే యేసుక్రీస్తుని చూశానండి నేను ఆయనని సాక్ష్యం చెప్పింది. తర్వాత మరి నా గురించి ఎదురు చూస్తున్నారు వారు. ఆ ఇంటికి వెళ్ళిపోయాను సంతోషముతో, ఎంతో ఆనందముతో. మరలా వారి సాక్ష్యం అంతా కూడా నాతో పంచుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డారా, అలాగే అందుకే దేవుడు అంటాడు దానియేలుతో, దానియేలు నీవు నాకు ఎంతో ప్రియుడవు, ఇష్టమైన వాడవు, నీలాంటి వాడు ఉంటే చాలు. దానియేలు ప్రార్థనా పరుడు, త్యాగము కలిగిన వాడు, ప్రవక్త దానియేలు. మరి నువ్వు ఎలాగున్నావు? ఈరోజు నీ కుటుంబంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన జీవితం కలిగి ఉన్నావా? ప్రియమైన దేవుని కలిగి లేకపోతే ఇప్పటి నుంచైనా మీరు కలిగి ప్రార్థన చేయండి, పలానా టయాన్ని కేటాయించుకోండి. అలాగే చివరిగా నేను ఒక మాటను చదివి నేను ముగిస్తాను. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 22వ వచనం. అపోస్తలుల కార్యాల గ్రంథంలో 13:22లో ఒక్క వాక్యాన్ని చదివి నేను ముగిస్తాను. చదవాలి ఎవరైనా. తర్వాత దావీదుని వారికి రాజుగా చేశాను, మరియు ఆయన నేను యెషయా కుమారుడినైనా దావీదుని కనుగొన్నాడంట దేవుడు. ఆమేన్, హల్లెలూయా. సౌలును తొలగించాడు, గర్విష్ఠులను నిన్న చెప్పాను మీకు, అహంకారులను ఎదిరించి దీనులకు దేవుడు కృప అనుగ్రహించే దేవుడు. కాబట్టి సౌలుని తొలగించి దావీదుని రాజుగా ఎన్నుకున్నాడు దేవుడు. అందుకే అక్కడ ఏమంటాడు, అతడు నా హృదయానుసారుడు దావీదు అంటాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఏమంటాడు చెప్పండి? దావీదు నా హృదయానుసారుడు, నాకు ఇష్టమైన వ్యక్తి, నాకు కావలసిన వ్యక్తి దావీదు అని దేవుడే చెప్తున్నాడండి. ఈరోజు నువ్వు చేసే ప్రార్థనని బట్టి, నువ్వు చేసే భక్తిని బట్టి, నువ్వు చేస్తున్న ప్రతిదాన్ని బట్టి
దేవుడు అనాల ఏమంటాడు? దేవుడు నీవు నాకు ఇష్టమైన వ్యక్తి అని దేవుడే చెప్పాలి. ఈరోజు మేము అనేక ప్రాంతాలలో సువార్త ప్రకటిస్తున్నాం. దేవుడు మా నుంచి సంతోషిస్తున్నాడని మాకు నిజంగా మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ఇక్కడ నేను మరి ఈ ప్రజలను చూసి నేను సాక్ష్యము చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే నా సాక్ష్యం చాలా పెద్ద సాక్ష్యం. ఎంతో మంది మా ఇంట్లో చనిపోయారు. చివరికి నేను కూడా ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళిపోయేటప్పుడు నా యేసుక్రీస్తు నన్ను ఆయన ఒక మెల్లనైన స్వరముతో నన్ను పట్టుకున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని ఎంతో మంది ఎన్నో ప్రాంతాలలో సాక్ష్యాలు చెప్తాం. మేము సాక్ష్యం చెప్తున్నప్పుడు చాలా మంది ఏడుస్తారు, కన్నీరు గారుస్తారు. గడివేమల్లో ఏబిఎం సంఘస్థులు పెద్ద సభ పెట్టించారు. మమ్మల్ని 3 రోజులు పెట్టాము. పెద్ద స్టేజీ, పెద్ద సౌండ్ సిస్టమ్, చాలా ఆసక్తితో వారికి ఉంటున్నంత ఆసక్తి, అసలు చాలా ఆసక్తి కలిగిన వారు. అక్కడ 3 రోజులు సభలు పెట్టాం, సాక్ష్యము చెప్పాము, పాటలు, వాక్యము. ఇలాగ ఇప్పుడు వచ్చిన పెద్ద ఆయన కూడా పాటలు పాడాడు. అక్కడ చాలా ఆనందించారు, వారు సంతోషించారు. ఇక్కడను బట్టి మరి ఎందుకు నాకు ఇష్టం లేకపోయింది సాక్ష్యం చెప్పాలని. కాబట్టి ప్రియమైన దేవుడు మరి చాలా చాలా ప్రాంతాలలో పిలిపిస్తారండి. ఈ మధ్య మార్కాపురకు కూడా వెళ్ళి సాక్ష్యం చెప్పారు. చాలా మంది ప్రజలు అక్కడ వచ్చారు. 4,000 మంది ప్రజలు వచ్చారు. అక్కడ సాక్ష్యం చెప్తే చాలా మంది కన్నీరు గార్చారు. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు నా పట్ల చేసినవన్నీ చెప్పి నేను కూడా చాలాసార్లు వేడవడం ప్రారంభించాను సాక్ష్యంలో. తర్వాత ప్రజలు కూర్చున్న వారు కూడా చాలా మంది ఎన్నోసార్లు ఏడ్చారు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ బైబిల్లో మరి దేవుని చిత్తమైతే, దేవుని రాకడ ఆలస్యమైతే ఇంకోసారి ఎప్పుడైనా ఇలాంటి సభలు పెడితే అందరికి మీలాంటి చాలా మందికి ఆసక్తి కలిగి ఉంటే మేము వస్తాం. ఎక్కడికి వెళ్ళినా మరలా రమ్మని పిలుస్తారు వారు. నల్లకాలంలో ఎన్నోసార్లు, ఇప్పటికి 3-4 సార్లు పెట్టాం. మరలా రేపు వచ్చే వారంలో అక్కడ సభలు ఏర్పాటు చేస్తున్నాం. ఏం పెంట్లు ఎన్నెన్నో ప్రాంతాలలో సభలు ఏర్పాటు చేస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, ఆసక్తి కలిగిన వారి దగ్గర దేవుడు ఇంకా బలంగా వాడుకుంటాడు మమ్మల్ని. ఆమేన్, హల్లెలూయా. ఆసక్తి మీకుంటే మీ హృదయాల్ని దేవుడు నింపుతాడు వాక్యము ద్వారా. మీ జీవితాల్ని కడతాడు, మీ కుటుంబాలని కడతాడు. మీ కుటుంబాలని ఆశీర్వదించడానికి దేవుడే ఇక్కడికి వచ్చి ఆశీర్వదించడు, కానీ తన దాసుల ద్వారా మీకు ఆశీర్వాదాన్ని పంపిస్తాడు, దేవుని సేవకుల ద్వారా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ దావీదుని దేవుడు అంటాడు, అతడు నా హృదయానుసారుడు, నాకు ఇష్టమైన వ్యక్తి, నాకు కావలసిన వ్యక్తి దావీదని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో అలా కోరుకోవాలి దేవుడు. అలాంటి విశ్వాసం, అలాంటి నిరీక్షణ, అలాంటి పట్టుదల మీకు ఉండాలని ఈ ప్రార్థనలు, ఈ కూటాలు, ఈ ప్రయాస. ఎన్నోసార్లు మాకి సౌండ్ సిస్టమ్ కూడా కొన్నిసార్లు అక్కడక్కడికి వెళ్ళినప్పుడు ఎగిరిపోతాయి, బాక్సులు ఎగిరిపోతాయి. ఎంతో కష్టం. సాతానుడు మా మీదనే ఉంటుంది వాని కన్ను. ఎందుకంటే వీళ్ళు వెళ్ళి సువార్త చేస్తారు, కొంతమందిని రక్షిస్తారని చెప్పి మా మీద ఆటంకం, ఇబ్బందులు. ఇప్పుడు కూడా ఇక్కడికి రావడం ఒక బాక్స్ ఎగిరిపోయింది. ఈరోజు నిన్న బాగానే వచ్చిన 4 బాక్సులు, కానీ ఈరోజు ఒకటి ఫెయిల్ అయిపోయింది. అలాంటివి పోయినప్పుడల్లా కొన్నిసార్లు అప్పు తీసుకొని మళ్ళీ వాటిని చేయించుకోవడం, కొన్నిసార్లు ఎంతో ఇబ్బంది, శ్రమలు. నారాయణపూర్లో పెద్ద సభ పెట్టాము. ఇలాంటి యాంపిల్ వైర్లు అక్కడ ఉన్నవి కదండి, కింద ఉండేటివి, అలాంటివి 2 కాలిపోయినాయి. ప్రయాస, ఏడుపు, అక్కడ కన్నీరు వచ్చిన నాకు. ప్రభు, ఏంటి ఇలా జరుగుతుంది? అయినా కంఠములో ప్రాణం ఉన్నంత వరకు, ఈ లోకములో జీవించేంత వరకు ప్రభువా, ఎన్ని శ్రమలు వచ్చినా సువార్త ప్రకటిస్తాను, నా సాక్ష్యాన్ని చెప్తాను. మరణములో నుండి బ్రతికించిన నీవు, నేను ఆగుకోకుండా ఉండకూడదు, నా సాక్ష్యాన్ని ప్రకటించాలి, వాక్యాన్ని చెప్పాలి ప్రభు అని పౌరుషముతో, ధైర్యముతో సువార్త ముందుకు సాగిస్తూనే ఉంటుంది. పిల్లలు, కుటుంబం, నేను చెప్పాను మీకు
5 మంది పిల్లలు, కుటుంబం, ఎక్కడ ఏ పని లేదు, సువార్త పనే. ఇంకా దేవా నువ్వు ఉన్నావు అంతే, నువ్వే మమ్మల్ని పోషించగలిగిన దేవుడు అని అలాగా దేవుని సువార్త ప్రకటిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డరా, మరి మంచిది. ఇక్కడే పగడాల రోడ్లోనే మేము అక్కడ పరిచర్య చెప్పాం కదా, మందిరము నిన్న